ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులకు కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు చేసిన సోయా పంటను సైతం నాణ్యత పేరుతో మళ్లీ తిప్పి పంపిస్తున్నారు. మార్కెట్ యార్డ్లో బస్తాలు అన్లోడ్ చేస్తున్నారు. మీ పంట తీసుకెళ్లాలంటూ మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తున్నారు అధికారులు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. తిప్పలు తప్పడం లేదు. కొనుగోళ్ల కోసం మార్కెట్ యార్డుకు సోయా పంటను తీసుకొస్తే రైతులకు నిరాశ ఎదురవుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 72,000 ఎకరాలకు సంబంధించి సోయా పంటను సాగు చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక సోయా పంట ఆదిలాబాద్ జిల్లాలోనే సాగైంది. అయితే సాగైన పంటను కొనుగోలు చేయడం కోసం నాఫేడు వివిధ రకాల కొర్రీలు పెట్టి లారీల కొద్దిని వాటిని బస్తాలను మళ్ళీ రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ కొనుగోలు చేసి బస్తాలను నింపి లోడ్ చేసి ఆ తర్వాత సిడబ్ల్యూసి గోదాంకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ నాణ్యత లేదని మళ్ళీ తిప్పి పంపడం. ఈ తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ ఏవైతే బస్తాలు ఉన్నాయో వీటికి సంబంధించిన రైతులకు మళ్ళీ పిఎస్సిఎస్ వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ రప్పించాల్సి ఉంటుంది. అయితే రైతు ఇక్కడే ఉండాలి, లేదు అంటే ఆ పంటను ప్రైవేట్ వాళ్ళకు అంటగట్టాలి. వాళ్ళు ఎంత ధర చెప్తే అంతకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని రైతులు గత కొంతకాలంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లకు సైతం పిలుపునిచ్చారు. కొంతమంది రైతులు ఉన్నారు రిజెక్ట్ అయిన బస్తాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 22 బ్యాగ్స్ రిటర్న్ వచ్చాయి, 40 బ్యాగ్స్ తీసుకొచ్చాము. 22 రిటర్న్ వచ్చాయి. ఎవరు చెప్పారు? మా పిఎస్ఏ సార్. ఎట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఉండి మీరు? 3 డేస్ ఇక్కడనే పడుకున్నాం సార్. 3 డేస్ పడుకున్న తర్వాత అమ్ముడు పోయినాయని అనేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చాయని ఫోన్ చేస్తే తిరిగి రావడం జరిగింది. అలాగే నంబర్ చూసుకున్న 51, అందులో 22 రిటర్న్ వచ్చాయి, 18 ఏమో వెళ్ళిపోవడం జరిగింది. లాభం ఉందా అసలు? ఇది అంతే ఏంది అసలు? లాభం అయితే లేదు సార్. మీది ఎన్ని బస్తాలు? సార్ 38 బస్తాలు ఉంది సార్. మొత్తం రిటర్న్ వచ్చేసాయి. సార్ ఫోన్ చేసిండు, వచ్చాం సార్. ఇప్పుడు ఇంతమంది రైతులందరూ మళ్ళీ రావాల్సిందే మీ లెక్క? అవును సార్, మొత్తం రావాల్సింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? కొంటారు బయట ప్రైవేట్కి అమ్ముకోవాలి సార్, లేదా ప్రైవేట్కి అమ్మాల్సింది. మరి ఇంతకాలంగా కొనుగోలు చేయాలి, రంగు మారిన కొనుగోలు చేయాలి అని ఇది చెప్తున్నారు కదా, ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఏమన్నా అంటున్నారా? ఏం లేదు సార్, ఇంతే సార్. కానీ రైతుకు ఘోరం నష్టం. ఘోరం. అవును సార్, బాగా నష్టం. పెట్టుబడి మొత్తం నష్టం ఉంది సార్. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఈ మార్కెట్ యార్డుకు సంబంధించి కొద్ది రోజులుగా కొనుగోలు చేసిన సోయా బస్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీలో మొత్తము వాటికి సంబంధించి ఉంటే కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేశారని అనుకునే లేపు రైతులకు మళ్ళీ నిరాశ ఎదురైంది. ఎందుకంటే రిజెక్ట్ అయిన వాటిలో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో 6,811 బస్తాలకు సంబంధించి సోయాను కొనుగోలు చేశారు. అయితే ఇందులో మాత్రం 2,700 సంబంధించిన బస్తాలు ఇప్పటికే రిజెక్ట్ అయ్యి ఈ మార్కెట్ యార్డ్లో మళ్ళీ దింపడం జరిగింది. వాటికి సంబంధించి లాట్ నెంబర్లతో సహా ఇక్కడ నెట్ కొట్టివేస్తున్నారు. అయితే ఇప్పుడు పిఎస్సిఎస్లకు సంబంధించిన వాళ్ళు ఇవి రైతులకు ఫోన్ చేసి మళ్ళీ రప్పించాల్సి ఉంటుంది. ఇక మరో 3 లారీలు సైతం రిజెక్ట్ అయ్యి సిడబ్ల్యూసి గోదాం వద్ద ఉన్నట్లుగానైతే మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గానైతే రైతులు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు సైతం అటు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. అయితే నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. పిఎస్సిఎస్లకు సంబంధించి వాళ్ళు ఇక్కడ కొనుగోలు చేసి నాఫెడ్ ద్వారా సిడబ్ల్యూసి గోదాంలోకి తరలిస్తే రిజెక్ట్ చేసి పంపిస్తున్న నేపథ్యంలో రైతుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది సోయా రైతుల తిప్పలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.